స్క్రీన్ కనిపిస్తుందమ్మా? Sir. Yes, sir. ఓకే. Good afternoon, sir. ఓకే. గుడ్ ఆఫ్టర్నూన్. లాస్ట్ క్లాస్లో మనము ప్యారలల్ రెజొనెన్స్లో ఇక్కడ దాకా నేర్చుకున్నాము. ఎక్కడ దాకా? అప్ టు బ్యాండ్విడ్త్. లాస్ట్ 2 వీక్స్ బిఫోర్. So next, quality factor. Quality factor is equal to resonant frequency by bandwidth, omega naught by omega 2 minus omega 1. In series resonance and parallel resonance, the quality factor is same, the resonant frequency is same, that is 1 by root LC. The bandwidth for a parallel resonance circuit is 1 by RC. After simplification, it can be written as R root of C by L. So this is the quality factor for parallel resonance circuit, R root of C by L. But in case of series resonance, formula is 1 by R root of L by C. 1 by R root of L by C. ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఏంటంటే రివర్స్ అవుతుంది. రివర్స్ దీన్ని రివర్స్ చేయండి, పైకి పంపించండి. అంటే ఆర్ రూట్ ఆఫ్ సి బై ఎల్, దట్ ఈస్ ప్యారలల్. వాట్ ఈస్ ప్యారలల్ రెజొనెన్స్ సర్క్యూట్? ఇట్ ఈస్ ది రెసిప్రోకల్ ఆఫ్ ది సిరీస్ రెజొనెన్స్ సర్క్యూట్. ఓకే, క్లియర్? అర్థమైంది ఇక్కడ పాయింట్ ఇది? Yes, sir. Now so another important derivation, అది సేమ్ క్వాలిటీ ఫ్యాక్టర్. ఎక్స్ప్లెనేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఇది రాయాలి. So what is quality factor? The quality factor is equal to 2 pi into maximum energy stored in inductor or capacitor to the maximum energy dissipated per cycle. So this is the basic definition. Now see, in numerator, the maximum energy stored in inductor or capacitor ఉన్నారు కదా, ఏదైనా ఒకటి తీసుకున్నాం మనం, ఇండక్టర్ తీసుకున్నాం. The maximum energy stored in inductor formula half Li square. సో ఇండక్టర్ కన్సిడర్ చేసినప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటా సరిపోద్ది. నెక్స్ట్, డినామినేటర్ ఎనర్జీ డిసిపేటెడ్ పర్ సైకిల్. వాట్ ఈజ్ ఎనర్జీ? పవర్ ఇంటూ టైమ్. పవర్ ఇంటూ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్ I square R. టైమ్ అంటే T. The relation between time and frequency is T is equal to 1 by F. So I square R into 1 by F. So this is the denominator and this is the numerator value. Now substitute these two values in the above formula. Q naught is equal to 2 pi into the maximum energy stored in inductor E is half Li square. Half Li square. Next, ఇక్కడ ఏమవుతుంది? denominator I square R into 1 by F. Now ఇక్కడ చూడండి, in parallel circuit, what is constant? Voltage is constant. అంటే the voltage across the resistor, the voltage across the inductor, the voltage across the capacitor, both are same. మనం చెప్పేది మీకు అర్థమవుతుందా? Yes, sir. చూడండి, ప్యారలల్ సర్క్యూట్స్లో ఏం కాన్స్టెంట్? వోల్టేజ్ కాన్స్టెంట్. సో వోల్టేజ్ కాన్స్టెంట్ అంటే రెసిస్టర్ కాడ ఉండే వోల్టేజ్, ఇండక్టర్ కాడ ఉండే వోల్టేజ్, కెపాసిటర్ కాడ ఉండే వోల్టేజ్ బోత్ ఆర్ సేమ్. మూడు కాడ ఉండే వోల్టేజ్ ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి చూడండి, ఇది ఇండక్టర్ కదా మనం కన్సిడర్ చేసింది. న్యూమరేటర్ ఏం కన్సిడర్ చేసాము? ఇండక్టర్. సో వాట్ ఈస్ ది వోల్టేజ్ అక్రాస్ ది ఇండక్టర్? ది సప్లై వోల్టేజ్ అంటే సప్లై. సో ఫర్ ఎగ్జాంపుల్, this is R, this is inductor L, and now this is C, capacitor. Now these three are in parallel. Now the voltage, the supply voltage is V. Now this is supply voltage. Now tell me, what is the voltage across the resistor? V. What is the voltage across the inductor? V. What is the voltage across the capacitor? V. Why? Because in parallel the voltage is constant. అంటే the voltage across resistor కాడ ఉండే వోల్టేజ్ ఇండక్టర్ కాడ ఉంటుంది, అక్కడ వోల్టేజ్ కెపాసిటర్ కాడ ఉంటుంది. అర్థమైంది ఇప్పుడు మా పాయింట్? అర్థం? Yes, sir. నా ఇక్కడ చూడండి, ఇక్కడ హాఫ్ Li స్క్వేర్ కదా. ఇక్కడ నార్మల్గా వాట్ ఈజ్ వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ ఫార్ములా? V ఈజ్ ఈక్వల్ టు IXL, వేర్ V ఈజ్ ఈక్వల్ టు టోటల్ సప్లై వోల్టేజ్ V, ఎందుకంటే ప్యారలల్లో వోల్టేజ్ కాన్స్టెంట్. సో V ఈజ్ ఈక్వల్ టు IXL, వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్. అది ఇండక్టర్ కాడ ఉండే వోల్టేజ్ సప్లై వోల్టేజ్. నౌ ఫ్రమ్ దిస్ ఈక్వేషన్, వాట్ ఈస్ కరెంట్? I ఈజ్ ఈక్వల్ టు V by XL. V by
ఎక్సెల్. సో ఇక్కడ ఐ ఉంది కదా, ఈ ఐ ప్లేస్లో ఈ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 2π ఇంటూ హాఫ్ ఎల్, ఎల్ అంటే ఎల్, ఐ అంటే ఏంది v/xl, స్క్వేర్ కాబట్టి స్క్వేర్ బై ఐ అంటే ఇక చూడండి ఇదేంది కరెంట్, ఇది పవర్, ఇది ఐ స్క్వేర్ అంటే పవర్. ఏం పవర్ ఇది? ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ ది పవర్ ఇక్కడ. ఓకే, మనకు కావాలి, మనకేంది మ్యాక్సిమం పవర్ ఇది, మనకేం ఆర్ఎంఎస్ కావాలి కాబట్టి ఐ మ్యాక్సిమం బై రూట్. ఇక్కడ ఈ కరెంట్ వాల్యూ ఏం రాసుకుంటున్నాము, ఐ మ్యాక్సిమం బై రూట్. ఎందుకంటే ఫార్ములా ఏంటి, ది మ్యాక్సిమం ఎనర్జీ స్టోర్డ్ ఇండక్టర్ ఆర్ ది మ్యాక్సిమం ఎనర్జీ డిసిపేటెడ్ పర్ సైకిల్. ఇక్కడ మ్యాక్సిమం అనేది నోట్ చేసుకోండి, ఇక్కడ మ్యాక్సిమం ఉంటుంది కాబట్టి మనకు కావాల్సిన ఆర్ఎంఎస్ కదా, దాంట్లో దాన్ని మనం మార్చుకుంటాం. ఐ బై చూడండి, ఐఆర్ఎంఎస్ ఇస్ ఈక్వల్ టు ఐ మ్యాక్సిమం బై రూట్ 2 కాబట్టి ఏంది ఐ మ్యాక్సిమం బై రూట్ 2 స్క్వేర్ కదా, స్క్వేర్. ఆర్ అంటే ఆర్, 1/f. అర్థమైంది ఇక్కడ దాకా? Yes, sir. Now that is equal to 2π into, so జాగ్రత్తగా నమ్మకి ఇంపార్టెంట్. Now 2π into half L V square by XL square divided by, ఇక్కడ చూడండి నార్మల్గా V is equal to IR, I is equal to V by R. ఎందుకంటే రెసిస్టర్ కాడ ఉండే వోల్టేజ్ సప్లై వోల్టేజ్, ఇండక్టర్ కాడ ఉండే వోల్టేజ్ సప్లై వోల్టేజ్, కెపాసిటర్ కాడ ఉండే వోల్టేజ్ కూడా సప్లై వోల్టేజ్, ఎందుకంటే బోత్ ఆర్ ఇన్ ప్యారలల్. సో వి అర్థమైంది ఇక్కడ. నా వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్, ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్. సో ఇక్కడ ఐ ప్లేస్లో ఏం పెట్టాను నేను, వి బై ఆర్ పెట్టాను. అర్థమైందా? ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్ అంటే వి స్క్వేర్ బై ఆర్ స్క్వేర్, 2√2 హోల్ స్క్వేర్ ఏమవుతుంది, 2 అవుతుంది. అర్థమైంది ఇక్కడ. Yes, sir. ఇంటూ ఆర్, ఆర్ అంటే ఆర్ ఇంటూ 1/f. నెక్స్ట్ ఆప్లికేషన్ మనకి ఏమొస్తుంది, 1/2L వి స్క్వేర్ బై ఎక్స్ఎల్ స్క్వేర్. ఇక్కడ చూడండి ఆర్ స్క్వేర్, ఆర్ క్యాన్సిల్, ఇప్పుడు వి బై 2r ఇంటూ 1/f. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఈ 2 క్యాన్సిల్, ఈ వి స్క్వేర్ క్యాన్సిల్. ఇంకేం మిగులుతుంది మనకి లాస్ట్ 2π, ఈ ఆరు ఎఫ్ కదా పైకి వెళ్ళిపోద్ది, 2π/f బై ఏమొస్తుంది ఎక్స్ఎల్. ఎక్స్ఎల్ అంటే ఏంది, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ఎల్, ఒమేగా ఎల్ అంటే ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్. సో ఈ ఆల్రెడీ ఎల్ ఈ స్క్వేర్ క్యాన్సిల్ కదా, అది పోతుంది. సో ఒమేగా ఎల్ వస్తుంది. అర్థమైందా? Yes, sir. క్వాలిటీ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 2πfr బై ఒమేగా స్క్వేర్ ఎల్. నా ఇక్కడ చూడండి, వాట్ ఈస్ 2πf, ఒమేగా, వాట్ ఈస్ 2πf, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πf, కరెక్ట్ కదా? Yes, sir. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. సో ఒమేగా స్క్వైర్ ఇది, సో ఈ స్క్వైర్ ఈ 2πf క్యాన్సిల్, ఎందుకంటే ఇది ఒమేగానే అవుతుంది కదా. క్లియర్? ఇప్పుడు ఏమొచ్చింది మీకు, ఆర్ బై ఒమేగా ఎల్ వస్తుంది. క్వాలిటీ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై ఒమేగా ఎల్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ఎల్. సో దిస్ ఈజ్ వెన్ కన్సిడరింగ్ ది ఇండక్టర్, దిస్ ఈస్ ది క్వాలిటీ ఫ్యాక్టర్ ఫర్ ప్యారలల్ రెసొనెంట్ సర్క్యూట్. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. Yes, sir. ఓకే, అక్కడ మారిపోద్ది, సిరీస్లో సర్క్యూట్లు మారిపోద్ది. అక్కడ ఏమొస్తుంది, Q0 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఎల్ బై ఆర్ అవుతుంది. రెసిప్రోకల్ చూడండి, ఎక్స్ఎల్ బై ఆర్ అవుతుంది. సిరీస్లో క్వాలిటీ ఫ్యాక్టర్, సిరీస్ రెసొనెంట్ సర్క్యూట్లో క్వాలిటీ ఫ్యాక్టర్. సిరీస్కి ఆపోజిటే కదా ప్యారలల్, అప్పుడు ఏమవుతుంది, రివర్స్ చేయండి, ఆర్ బై ఎక్స్ఎల్. సరిపోయింది ఆన్సర్. Yes, sir. ఇది సిరీస్ సర్క్యూట్కి క్వాలిటీ ఫ్యాక్టర్, ఇది ప్యారలల్ సర్క్యూట్కి క్వాలిటీ ఫ్యాక్టర్. ఓకే, నెక్స్ట్ magnification in parallel resonance. So the parallel resonance circuit are also called as current magnification circuit. ఏం పేరు అమ్మా ఇంకో పేరు, current magnification circuit. Now what is the total voltage applied to the parallel circuit? V. What is V? V is equal to IR. Now first, when considering the inductor మనం కన్సిడర్ చేస్తున్నాము. So what is voltage across inductor? VL is equal to ILXL, where VL is equal to V. Why? Because in parallel supply voltage and the voltage is constant. కాబట్టి VL becomes V. అవునా అనుకోవచ్చా? Yes, sir. చూడండి, VL is equal to ILXL, where VL is equal to V. Why? Because in parallel V is equal to VR. VL, VC both are same. Now VL is equal to ఏమొస్తుంది, ILXL. IL is equal to ఏమొస్తుంది, VL by XL. చూడండి ఇక్కడ VL by XL. VL అంటే VA కదా, సో V.
Okay, now what is V? IR according to Ohm's law. What is XL? Omega naught L. So ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఫర్ క్వాలిటీ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంది? R by XL. అవునా? Yes, sir. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ XL? ఒమేగా నాట్ L. Yes, sir. ఇప్పుడు చూడండి R by XL అంటే ఏంది? క్వాలిటీ ఫ్యాక్టర్నా? Yes, sir. వాట్ ఈస్ ది ఇప్పుడు ఏమొచ్చింది మనకి? IL ఈజ్ ఈక్వల్ టు IQ నాట్ వచ్చింది, కరెక్టా? చూడండి, Yes, sir. IL ఈజ్ ఈక్వల్ టు IL ఈజ్ ఈక్వల్ టు IQ నాట్. ఇప్పుడు నా Q నాట్ ఎట్లా రాసుకోవచ్చు? Q నాట్ ఈజ్ ఈక్వల్ టు IL బై I. సరిపోయిందా? Yes, sir. చెప్పండి, వాట్ ఈస్ దీని ఎట్లా మనం డిఫైన్ చేయొచ్చు? ప్యారలల్ రెసొనెంట్ మ్యాగ్నిఫికేషన్ని ఇట్ ఈస్ రేషియో ఆఫ్ కరెంట్ త్రూ ఇండక్టర్ టు ది టోటల్ సప్లై కరెంట్ ఈజ్ నోన్ యాజ్ ప్యారలల్ మ్యాగ్నిఫికేషన్ సర్క్యూట్. అర్థమైందా? ఫర్ కన్సిడరింగ్ ది ఇండక్టర్. నౌ ఫర్ కన్సిడరింగ్ ది కెపాసిటర్. సో వాట్ ఈస్ ది వోల్టేజ్ అక్రాస్ ది కెపాసిటర్? VC is equal to IC. VC is equal to IC XC. అంతేనా? ఫార్ములా అంతే కదా. నా IC is equal to ఏంటి? VC by XC. VC అంటే VE సరిపోయింది, వోల్టేజ్ కామన్ కాబట్టి. V is equal to IR. XC అంటే 1 by omega naught C. ఇప్పుడు ఏమొచ్చింది? I omega naught CR. సో ఫర్ క్వాలిటీ ఫ్యాక్టర్ ఫర్ కన్సిడరింగ్ ది కెపాసిటర్ ఫార్ములా ఏమవుతుంది? omega naught CR అంటే Q naught. Therefore IC is equal to IQ naught. Q naught is equal to IC by I. సో ఇంకో విధంగా ఏమైనా డిఫైన్ చేయొచ్చు? ది క్వాలిటీ ఫ్యాక్టర్ magnification Current through capacitor. to the total supply current. So this is the magnification for parallel resonance circuit. 2 marks లో అడుగుతా ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైంది ఇక్కడ దాకా? Yes, sir. Yes, sir. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చెప్తే మనకి రెజొనెన్స్ ఈరోజు అయిపోద్ది. నెక్స్ట్ క్లాస్ మనం సెకండ్ యూనిట్ 2 పోర్ట్స్కి వెళ్దాం, తర్వాత మనం ఫస్ట్ యూనిట్లో రిమైనింగ్ పార్ట్కి వద్దాం. అయిపోద్ది. మీరు సిలబస్ గురించి ఏం భయపడబాకండి, కరెక్ట్గా 2 వీక్స్లో 1.5 యూనిట్ చెప్పేస్తాను. చూడండి, Okay, sir. ఫస్ట్ ప్రాబ్లం. ఇన్ parallel resonance circuit shown in figure, find the resonant frequency. రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ కనుక్కోమన్నాడు. డైనమిక్ రెసిస్టెన్స్ సిలబస్ లేదు, బట్ అడగతడేమో అందుకని ఇస్తున్నాను. అండ్ బ్యాండ్ విడ్త్. ఏ సర్క్యూట్కి? ప్యారలల్ రెజొనెంట్ సర్క్యూట్కి. చూడండి, ఇది R, ఇది R, ఇది L, ఇది C. దీనికి ఇంకో పేరు ఏం పేరు? ట్యాంక్ సర్క్యూట్. మీకు చెప్పాను, ఇంతకుముందు చెప్తున్నాను, 2 వీక్స్ బిఫోర్ చెప్తున్నాను మీకు. నేను ఇప్పుడు కూడా ఒక మెటీరియల్ సెండ్ చేశాను రెజొనెన్స్కి, ఎక్స్ట్రా కూడా ఒక మెటీరియల్ సెండ్ చేసి ప్రాబ్లమ్స్ కోసం చూసుకోండి జాగ్రత్తగా. ఇది ట్యాంక్ సర్క్యూట్ అంటాం. R-L సిరీస్లో ఉండి దానికి అక్రాస్గా కెపాసిటీ కానీ పెడితే, ప్యారల్లో కెపాసిటీ పెడితే దాన్ని ఏమంటాము? ట్యాంక్ సర్క్యూట్ అంటాము. ఓకే, క్లియర్? Yes, sir. ఇక్కడ ఏమి ఇచ్చాడు? R is equal to 2 ohm, L is equal to 1 milli Henry అంటే 1 × 10⁻³ Henry, C is equal to 10 microfarad, 10 × 10⁻6 farad. ఇది గివెన్ డేటా. కనుక్కోమంది ఏంది? రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ. ఇవన్నీ మనం నేర్చుకున్నాం ఆల్రెడీ, ఇవన్నీ మనకు డెరివేషన్ చేసుకున్నాం. ది రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఫర్ ట్యాంక్ సర్క్యూట్ ఫార్ములా F0 is equal to, మీరు ఫార్ములాస్ అని గుర్తుపెట్టుకోవాలి, 1/2π √1/LC - R²/L². అంటే ఆ వాల్యూస్ని చేసి సబ్స్టిట్యూట్ చేయించాలి. R, L, C వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. చేసినప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ ఇది, హెచ్ఎస్. క్లియర్? Yes, sir. జస్ట్ మీరు ఫార్ములా గుర్తుపెట్టుకోండి, దాని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి, చాలా గేమ్ పర్లేదు. నెక్స్ట్ మనకి ఇంకేం కనుక్కోమన్నాడు? డైనమిక్ రెసిస్టెన్స్ అండ్ బ్యాండ్ విడ్త్. చూడండి, డైనమిక్ రెసిస్టెన్స్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, L/CR అంతే. ఇదే ఎగ్జామ్ మన సిలబస్ లేదు, బట్ ఒకవేళ అడిగినా మనం రాసేయాలి. L అంటే ఏంది? ఇండక్టర్, C అంటే కెపాసిటర్, R అంటే రెసిస్టర్. సబ్స్టిట్యూట్ చేయండి, 50 ohm వచ్చిన ఆన్సర్. డైనమిక్ రెసిస్టెన్స్ ఇస్ మెజర్డ్ ఇన్ ఓమ్స్ అంతే. నెక్స్ట్ బ్యాండ్ విడ్త్. ఫర్ ప్యారలల్ రెజొనెంట్ సర్క్యూట్ వాట్ ఈస్ ద బ్యాండ్ విడ్త్? ఫార్ములా 1/RC. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాము, మనకు ఆన్సర్ వచ్చింది అంతే. నెక్స్ట్ ఇది కాకుండా ఎక్స్ట్రా క్వాలిటీ ఫ్యాక్టర్ అడిగాడు అనుకోండి, క్వాలిటీ ఫ్యాక్టర్ ఫార్ములా మనకు తెలుసు కదా. రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు క్వాలిటీ ఫ్యాక్టర్ కనుక్కోవచ్చా? అనుకోవచ్చు, సార్. ω0/ω2 - ω1. ఒమేగా అంటే 2πf, F అంటే ఫ్రీక్వెన్సీ, న్యాచురల్ ఫ్రీక్వెన్సీ, అది వచ్చింది. ω2 - ω1 అంటే ఈ ω2 తెలియాలి, ω1 తెలియాలి.
క్వాలిటీ ఫ్యాక్టర్ కనుక్కోవాలి చూడండి. ఒమేగా నాట్ కనుక్కున్నాము. వాట్ ఈస్ బట్ క్వాలిటీ ఫ్యాక్టర్ అంటే ఏంది? క్యూ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా నాట్ ఎల్ఆరా? L/R, sir. ఎల్ బై ఆర్ స్టూడెంట్. ఒమేగా నాట్ ఎల్ బై ఆర్ అవి సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఇది క్యూ నాట్ వచ్చింది. ఇప్పుడు క్యూ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా నాట్ బై ఒమేగా 2 మైనస్ ఒమేగా 1. కావాల్సింది బ్యాండ్ విడ్త్ కదా. బ్యాండ్ విడ్త్ అంటే ఏంది? ఒమేగా 2 మైనస్ ఒమేగా 1 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా నాట్ బై క్యూ నాట్. ఎంత వచ్చింది? బ్యాండ్ విడ్త్ 2000 వచ్చింది. ఓకే, అర్థమైందమ్మా? Sir. మన ఇంకో బ్యాండ్ విడ్త్ కూడా ఉంది. ఇంకో బ్యాండ్ విడ్త్ ఫార్ములా ఏంది? ఆర్ బై ఎల్ బ్యాండ్ విడ్త్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సిరీస్ రెజొనెన్స్ సర్క్యూట్ చెప్పాను, గుర్తుందా? ఆర్ బై ఎల్ అని. Prepare, sir. అది కూడా అట్ట కూడా వస్తుంది మనకి. ఎట్టనే వస్తుంది అది. మీరు ప్రాబ్లమ్స్ ఫార్ములాస్ మీరు చూసుకోవాలి, దాన్ని బట్టి మీరు సాల్వ్ చేసుకోవాలి. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఎల్ వాల్యూ కనుక్కోండి. ఈ ఎల్ వాల్యూ కనుక్కోవాలి. at which the circuit resonates at a frequency of 1000 radian per second. ఎంత ఫ్రీక్వెన్సీ కాడ 1000 రేడియన్ పర్ సెకండ్ అంటే ఒమేగా నాట్ ఇచ్చినాడు. సర్క్యూట్ షోన్ ఇన్ ఫిగర్. ఇది ఈ సర్క్యూట్ ఇచ్చినాడు, ఈ వాల్యూస్ ఇచ్చినాడు. ఎఫ్ నాట్ ఈస్ ఈక్వల్ ఎంత? రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఎంత? 1000 రేడియన్ పర్ సెకండ్. ఇంకా చూడండి, ఫస్ట్ దిస్ ఇస్ Z1 అనుకోండి, 5 ప్లస్ JXL. Z2 అనుకోండి, ఇంపిడెన్స్ ఏమవుతుంది? 10 మైనస్ J12. బట్ ప్యారలల్ రెజొనెన్స్ సర్క్యూట్లో ఏమవుతుంది? అక్కడ సిరీస్ రెజొనెన్స్ సర్క్యూట్లో మనము ఇంపిడెన్స్ తీసుకుంటాము, ప్యారలల్ రెజొనెన్స్ సర్క్యూట్ మనం వేసుకుంటాము అడ్మిటెన్స్ తీసుకుంటాము. గుర్తుందా? Yes, sir. సో నా y ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది? 1/Z1 ప్లస్ 1/Z2. Z1 అంటే 5 ప్లస్ JXL, Z2 అంటే 10 మైనస్ J12. దాన్ని రేషనైజ్ చేసుకుంటున్నాము. ఇది వచ్చింది రేషనైజ్ చేసుకుంటే. దాంట్లో రియల్ పార్ట్ ఒక పక్క, ఇదంతా రియల్ పార్ట్, ఇదంతా ఏ పార్ట్? ఇమాజినరీ పార్ట్. సో when parallel circuit is at resonance, the susceptance part becomes 0, అంటే ఇమాజినరీ పార్ట్ becomes 0. కరెక్టా? Yes, sir. సో ఇది ఇమాజినరీ పార్టే కదా. దీన్ని ఏం చేయాలి? మనం ఈక్వల్ టు 0 చేసుకున్నాము. ఈక్వల్ టు 0 చేసుకుంటే ఈ మైనస్ వాల్యూ వస్తే ఏమవుతుంది? ఈక్వల్ అయిపోతుంది ఈ వాల్యూ. క్లియర్? Yes, sir. ఇక్కడ నుంచి మనం చేస్తాము, క్రాస్ మల్టిప్లై చేసుకుంటున్నాము. ax² ప్లస్ bx ప్లస్ ఈ ఫామ్లో ఉంది కదా, b రూట్స్ కనుక్కుంటాము. ఎన్ని వచ్చాయి? 2 వస్తాయి. 18.98 ఓమ్, 1.32 ఓమ్, 2 వాల్యూస్. ఇది ఎక్సెల్ వాల్యూ. బట్ కనుక్కోవాల్సింది ఏంది ఇక్కడ? చూడండి క్వశ్చన్, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఎల్ అన్నాడు. ఎక్సెల్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంది? Omega L. ఎల్ కావాలి కదా మనకి. ఎక్సెల్ బై ఒమేగా. ఎక్సెల్ ఎంత? ఫస్ట్ వాల్యూ ఇది. ఒమేగా అంటే ఎంత ఇచ్చినాడు? 1000. కరెక్టా క్వశ్చన్లో? Yes, sir. సో ఎల్ ఒక వాల్యూ వచ్చింది. ఇంకో వాల్యూ ఏంది? ఎల్ 1.32. అది 1.32 బై 1000 ఇంకో వాల్యూ ఇది. ఇది ప్రాబ్లం. అర్థమైందా? ఏమో Yes, sir. సింపుల్ ప్రాబ్లం. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ మనము ఇమాజినరీ పార్ట్ని 0 చేసుకుని అక్కడి నుంచి ఎక్సెల్ కనుక్కుంటాము. వాడు కనుక్కోమంది ఎల్. ఎక్సెల్ ఎక్సెల్ ఈజ్ Sir, చెప్పండి. question లో ఇచ్చిన frequency కదా sir, 2πfx. ఇక్కడ చూడు, జాగ్రత్త మీరు అబ్జర్వ్ చేయాలి. 1000 రేడియన్ పర్ సెకండ్. రేడియన్ పర్ సెకండ్ అంటే ఇచ్చింది ఒమేగా. నార్మల్ ఫ్రీక్వెన్సీ అంటే హెడ్జెస్. ఏంది? హెడ్జెస్. అర్థమైందా? Yes, sir. రేడియన్ పర్ సెకండ్ అంటే వాడు ఒమేగా ఇచ్చాడు. అదే ఫ్రీక్వెన్సీ హెడ్జ్ అంటే నార్మల్ ఫ్రీక్వెన్సీ ఎఫ్. అప్పుడు మనకి ఏం కావాలి? ఒమేగా కనుక్కోవాలి, 2πf వేసుకుంటాము. అర్థమైంది ఇప్పుడు? Yes, sir. ఎఫ్ నాట్, దిస్ ఈజ్ ఒమేగా నాట్. ఓకే, అర్థమైందా? Yes, sir. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం. ఇవి మోడల్స్ అమ్మా, ఇవే ఎగ్జామ్లో మోడల్స్ అడిగేది. నేను మీకు ఇంకో వాట్సాప్ గ్రూప్లో ఇంకో మెటీరియల్ సెండ్ చేశాను, చూసారు అది? Resonance. రెజొనెన్స్ 2. ఒకటి నా హ్యాండ్ రిటన్, ఇంకోటి ప్రింటెడ్ ఉంది, అది పంపించినాను. దాంట్లో ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసుకోండి చాలు. అవి చూడండి, సరిపోద్ది. ఓకే? Okay, sir. ఏమైనా డౌట్స్ ఉంటే నేను అడగండి, నేను క్లారిఫై చేస్తాను. నెక్స్ట్, ది సర్క్యూట్ షోన్ ఇన్ ఫిగర్, ది ఇండక్టెన్స్ ఆఫ్ 0.1 హెన్రీ. ఇది ఇండక్టెన్స్ ఇచ్చాడు 0.1 హెన్రీ. 0.1 హెన్రీ
క్వాలిటీ ఫ్యాక్టర్ ఆఫ్ 5 ఇన్ పారల్ విత్ కెపాసిటర్. దీనికి క్వాలిటీ ఫ్యాక్టర్ ఎంత ఇచ్చినాడంట 5 క్వాలిటీ ఫ్యాక్టర్ వాల్యూ. డిటర్మైన్ ది వాల్యూ ఆఫ్ ది కెపాసిటెన్స్, సి వాల్యూ కనుక్కోండి. అంటే కాయిల్ రెసిస్టెన్స్ కూడా కనుక్కోమన్నాడు. ఓన్లీ ఎల్ ఇచ్చినాడు, ఆరు సి కనుక్కోమన్నాడు. రెజనెంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 500 రేడియన్ పర్ సెకండ్ అంటే ఏమి ఇచ్చాడు, ఒమేగా నాట్ ఇచ్చాడు. కరెక్టా? ఎస్ సార్. ఫ్యాక్టరీ ఎంత ఇచ్చాడు 5, ఇండక్టర్ ఎంత ఇచ్చాడు ఎల్ ఈజ్ ఈక్వల్ 0.1. ఈ ఇచ్చాడు అంతే, ఈ మూడు ఇచ్చాడు. రెజనెంట్ ఫ్రీక్వెన్సీ ఒమేగా నాట్ ఇచ్చాడు, క్వాలిటీ ఫ్యాక్టర్ ఇచ్చాడు, ఇండక్టర్ వాల్యూ ఇచ్చి ఎల్ సి వాల్యూ కనుక్కోండి అన్నాడు. అంతే, గేమ్ లేదు వచ్చిన. బట్ వీ నో క్వాలిటీ ఫ్యాక్టర్ క్యూ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా నాట్ ఎల్ బై ఆర్. కరెక్ట్ కదా? ఎస్ సార్. ఒమేగా నాట్ ఎంత 500, క్వాలిటీ ఫ్యాక్టర్ ఎంత 5, ఎల్ ఎంత 0.1 బై ఆర్. ఆర్ వచ్చేసింది, సరిపోయిందా? ఎస్ సార్. ఇంకేం కావాలి మనకి? ఇంకేం కావాలి చెప్పండి. కావాలి కెపాసిటీ కావాలి. చూడండి, రెజనెంట్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఒమేగా నాట్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా నాట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/LC. జనరల్ ఫార్ములా ఇది. ఫర్ సిరీస్ ఆర్ ప్యారల్ ఏదైనా ఒకటి కామన్ ఇది. కరెక్టే కదా? కరెక్ట్ సార్. ఒమేగా నాట్ ఇచ్చిన ఇక్కడ చూడండి, సి ఈజ్ ఈక్వల్ టు ఏం వస్తుంది చెప్పండి. సి ఈజ్ ఈక్వల్ టు 1/L ఒమేగా నాట్. ఎల్ ఒమేగా నాట్ స్క్వేర్. ఎల్ అంటే 0.1 ఇచ్చాడు, ఒమేగా అంటే 1000 ఇచ్చినాడు, 500 ఇచ్చినాడు. సబ్స్టిట్యూట్ చేసాం, సి వచ్చింది. క్లియర్? ఎస్ సార్. ఇక్కడ ఏం లేదు, మీకు ఇక్కడ ఐడియా రావాలి. ఏమి ఇచ్చాడు, మనం ఏం కనుక్కోవాలి అంటే ముందు మీరు ఫార్ములాస్ లిస్ట్ అవుట్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ అన్ని ఫార్ములాస్ స్టార్టింగ్. సార్ ఒమేగా నాట్ స్క్వేర్ 500 into 500 అవుతుంది. ఏందమ్మా చెప్పమ్మా? ఒమేగా నాట్ స్క్వేర్ అంటే 500 స్క్వేర్ బై అవునమ్మా, ఇది 500 స్క్వేర్. కరెక్ట్, అంతే. ఓకేనా? అది మీరు మాడిఫై చేసుకోండి అక్కడ మెటీరియల్. ఓకే ఓకే సార్. ఇదమ్మా ప్రాబ్లమ్. సిఏ సేమ్ అంటే మీరు ఫార్ములాస్ నేర్చుకున్నారనుకోండి, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా చేయగలరు. సో రెజనెన్స్ ఇస్ ఓవర్, హాఫ్ ఆఫ్ ది యూనిట్ ఇస్ ఓవర్. క్లియర్? ఎస్ సార్. మీకు డౌట్స్ నెక్స్ట్ ఇంకో మెటీరియల్ ఇంకో 2 పంపించున్నాను, వాటి ప్రాబ్లమ్స్ కూడా వెరిఫై చేయండి. డౌట్స్ ఉంటే అడగండి, క్లారిఫై చేసుకోండి. నో ప్రాబ్లం. అర్థమైంది క్లాస్? ఎస్ సార్. సో నెక్స్ట్ క్లాస్ రేపు లేదు. రేపు నేను వరుసగా నాకు 2 hours ఉన్నాయి. 2 hours అంటే నేను చెప్పలేను, నేను ఇంకా అంత ఫుల్ రికవర్ కాలేదు, టైం తీసుకుంటుంది నాకు. సో రేపు క్లాస్ సండే చెప్తాను. లేకపోతే రేపు ఏమన్నా నాకు షెడ్యూల్ ఏముంటే రేపు చెప్పనండి. రేపు తోడీది కూడా ఉంది నాకు, వాళ్ళకి చెప్తాను. రేపు క్లాస్ సండే చెప్తాను. ఓకే ఓకే సార్. మళ్ళీ క్లాస్ ఎప్పుడు ఉంది? వెన్స్డే ఉందా? దయా, నా క్లాస్ ఎప్పుడు ఉంది? వెన్స్డే ఉందా? చూస్తాను సార్. వెన్స్డే ఆర్ థర్స్డే ఉంటే 2 ports స్టార్ట్ చేస్తాను. సెకండ్ యూనిట్ స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్ 2 ports, 2 port నెట్వర్క్స్. డౌట్స్ ఉన్నాయమ్మా? నో డౌట్ సార్. ఆ మెటీరియల్ బాగా త్వరగా చూడండి అమ్మ, చాలు. నేను పంపించిన మెటీరియల్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే సార్. ఓకే సార్. నెక్స్ట్ క్లాస్ ఆన్ ఫ్రైడే సార్. ఫ్రైడేనా? మధ్యలో ఏం లేవా? వెడ్నెస్డే థర్స్డే లేవు సార్. సరే, నేను వెన్స్డే మీకు 2 o'clock మధ్యలో 11:30 నుంచి మీకు ఫ్రీ కదా? మీరు 12 నుంచి ఫ్రీగా ఉంటారు కదా? వెన్స్డే క్లాస్ ఉంటుంది కదా? ఏమే నా వాయిస్? 1 to 2 ఫ్రీగా ఉంటాం సార్. అదే నేను 12 to 12:45 ఒక తీసుకుంటా వెన్స్డే. ఓకే, ఫస్ట్ పీరియడ్ ఎజ్రా సార్ది సార్. సార్ ఎప్పుడు ఎండ్ చేస్తే అప్పుడు చెప్తాను సార్. అప్పుడు నాకు చెప్పండి, నేను దాన్ని బట్టి ఫాలో అవుతాను. ఓకే సార్. ఓకే సరే, అయితే నేను చెప్తాను, తీసుకుంటాను. ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా వెళ్తాను. కొంచెం సెకండ్ యూనిట్ అయిపోద్ది, అది కరెక్ట్గా 4 to 5 క్లాస్ చాలు. ఈ సింపుల్ టాపిక్స్ అన్ని. ఓకే ఓకే సార్. ఓకే, నాకు స్క్రీన్ షాట్ పంపిస్తాయి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే.